తిరుమలలో అపచారం జరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన తమిళనాడుకు చెందిన కొందరు కోడిగుడ్లు పలావ్ తీసుకొచ్చారు. దీన్ని గుర్తించిన భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు తమిళనాడుకు చెందిన వారి వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో మాంసాహారం తినడం నిషేధం. అలిపిరి నుంచి తిరుమలకు చెకింగ్ చేయకుండా పంపారా అని మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. విజిలెన్స్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారని మండిపడ్డారు. తిరుమలలో అపచారం జరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన తమిళనాడుకు చెందిన కొందరు కోడిగుడ్లు పలావ్ తీసుకొచ్చారు. దీన్ని గుర్తించిన భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తిరుమల శ్రీవారి దర్శనానికి అయితే మాత్రం కొంతమంది తమిళనాడుకి చెందినటువంటి భక్తులైతే వచ్చారు. కాకపోతే వాళ్ళు వచ్చేటువంటి భక్తులు కూడా నాన్ వెజ్ కి సంబంధించి అంటే మాంసాహారం కూడా తిరుమలకి అయితే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కూడా ఒక గుంపుగా రావడం, ఒక ఆలయానికి సమీపంలో కూడా దాన్ని భుజించడానికి అయితే మాత్రం ప్రయత్నించడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులంతా కూడా విజిలెన్స్ అధికారులకు అయితే సమాచారం అందించారు. దీంతో అక్కడికి వచ్చినటువంటి విజిలెన్స్ అధికారులు అలాగే పోలీసులు కూడా అక్కడికి వచ్చి తిరుమలకి సంబంధించి అయితే మాత్రం మాంసాహారం నిషిద్ధం అనేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ను కూడా అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తమిళనాడుకి చెందినటువంటి భక్తులు తెలియకుండా ఒక కోడిగుడ్లతో ఉన్నటువంటి పలావును కూడా తిరుమలకి అయితే తీసుకురావడంతో పాటుగా ఒక తిరుమలలో మొత్తం అంతా కూడా అపచారంగా వచ్చింది అనేసి కొంతమంది అయితే భావిస్తున్నారు. మరి కొంతమంది ఒక విజిలెన్స్ అధికారులు కూడా నిద్రా వ్యవస్థలో కూడా ఉంది అనేసి కొంతమంది అయితే మాత్రం కామెంట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి మాజీ టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కూడా దీనిపైన అయితే మాత్రం మండిపడుతున్నట్టుగా కూడా తను స్పందించారు. అంటే అలిపిరి దగ్గర అయితే మాత్రం మూడించిన భద్రత అయితే ఉంటుంది. అలాగే అక్కడ ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసిన తర్వాతనే తిరుమలకి అయితే పంపిస్తా ఉంటారు. సో ఈ నేపథ్యంలో కూడా ఇటువంటి తెలియకుండా వచ్చేటువంటి భక్తులు వాళ్ళు తీసుకొని వెళ్ళేటువంటి ఆహార పదార్థాలు అది కూడా నాన్ వెజ్ అటువంటివి తిరుమలకి ఎలా అనుమతిస్తారు అనేసి కూడా మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం ఒక విజిలెన్స్ అధికారులు అయితే ప్రశ్నించినట్టుగా తెలిసింది. అలాగే ఒక తిరుమలకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు అయితే మాత్రం చాలా అరుదుగా. ఏంటి నరేష్, జనరల్ గా భక్తులను పైన తిరుమలకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు కదా విజిలెన్స్ అధికారులు, కానీ అక్కడ చెక్ చేస్తూ ఉంటారు కదా, మరి చెక్ చేయలేదా? ఎక్కడ పొరపాటు జరిగింది? అంటే ఖచ్చితంగా ఇక్కడ అలిపిరి టోల్ గేట్లు అయితే మాత్రం ఖచ్చితంగా చెక్ చేసి పైకి అయితే పంపిస్తారు. కాకపోతే ఆహార పదార్థాలు కావడంతో పాటుగా వీళ్ళు అది కాకుండా బయట నుంచి వచ్చేటువంటి భక్తులు వాళ్ళు దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చేటువంటి ఆహార పదార్థాలు మామూలుగా అనేసి కూడా వాళ్ళు చెక్ చేయలేదు. అది కూడా ఈ రోజు శనివారం, అది కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత వచ్చేటువంటి శనివారంతో పాటుగా ఎక్కువ మంది భక్తులు రావడంతో పాటుగా వీళ్ళని సరిగా చెక్ చేయకుండా పైకైతే పంపించేసినట్టుగా భక్తులు అయితే చెప్తున్నారు. సో భక్తులు అయితే మాత్రం మాకు తెలియకుండానే పైకైతే తీసుకొచ్చాము, అది కూడా అంటే మామూలుగా అయితే మాంసాహారాలు అయితే మాత్రం తీసుకురాకూడదు, కానీ కోడిగుడ్లతో ఉన్నటువంటి పలావు తినచ్చు అనుకొని మేము వచ్చాము, అయితే మా తప్పదేమే. కానీ శ్రీవారి ఆలయానికి కానీ తిరుమలకి తీసుకొచ్చేది దీని వెనక ఎవరు లేరు, ఇది కుట్రపూరితంగా కూడా కాదు, మాకు తెలియకుండానే మేము తీసుకొచ్చాము అనేసి మాత్రం చెప్తున్నారు. కాకపోతే అలిపిరిలో ఉన్నటువంటి చెక్కింగ్ దగ్గర కూడా వాళ్ళని సరిగా చెక్ చేయకుండా పైకి పంపించారు అనేసి వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అదునుగా తీసుకున్నటువంటి చాలా మంది భక్తులంతా కూడా ఒక విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి తప్పిదాలంతా కూడా జరుగుతా ఉన్నాయనేసి తీవ్ర స్థాయిలో అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పైకి కోడిగుడ్డు కానీ మాంసాహారాలు కానీ ఇలాంటివి ఏమైనా సరే కూడా తిరుమలకి ఎలాగా అనుమతిస్తారు అనేసి ఇప్పటికీ విజిలెన్స్ అధికారుల మీద అయితే మాత్రం తీవ్ర స్థాయిలో అయితే మండిపడుతున్నారు శ్రీవారి భక్తులైతే. కాకపోతే ఈ రోజు ఉండేటువంటి ఎక్కువ అధిక రద్దీ కారణంగా కూడా వాళ్ళని సరిగా చెక్ చేయకుండా పంపించేస్తున్నారు. అది కూడా వాళ్ళు తెచ్చుకునేటువంటి పార్సిల్స్ కూడా ఒక క్యారీలో పెట్టుకొని క్యారీలో నుంచి అలాగే ఒక పార్సల్ కూడా కట్టుకుని వచ్చినటువంటిగా ఒక 4-5 పార్సల్స్ అయితే మాత్రం బయటపడ్డాయి.
అది కూడా వాళ్ళు తినడానికి ఆలయం పక్కనే ఉన్నటువంటి ఒక ప్రదేశంలో కూడా కూర్చొని, అంటే గుంపుగా ఉన్నటువంటి వాళ్ళ ఒక బృందం వాళ్ళు ఓపెన్ చేసి చూసి తింటా ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి భక్తులంతా కూడా దీన్ని గమనించి ఒక గుడ్డులతో పాటు ఉన్నటువంటి పలావు, అంటే కోడిగుడ్లతో ఉన్నటువంటి పలావుని గుర్తించినటువంటి తోటి భక్తులంతా కూడా విజిలెన్స్ అధికారులకు అయితే సమాచారం అందించడంతో పాటుగా వాళ్ళు వచ్చి దాన్ని సీజ్ చేసి వాళ్ళపైనైతే మాత్రం, అంటే ఇప్పటి వరకు అయితే కేసులు అయితే పెట్టలేదు, అంటే వాళ్ళు తెలియకుండానే దాన్ని చేశారు. అది కూడా తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి దగ్గర నిర్లక్ష్యంగా కూడా ఉన్నదాని వల్లనే పైకి తీసుకొచ్చారని ఒక నెపంతో కూడా దీన్ని బయటకంతా కూడా తెలియకుండా ఉండేదానికి వాళ్ళంతా కూడా పంపించేసి ఆ ఫుడ్ ను మాత్రం సీజ్ చేసి వాళ్ళు కూడా పంపించేసినట్టుగా కూడా తెలుస్తానండి. ఈ యొక్క విషయాన్ని బయటికి రావడంతో పాటుగా విజిలెన్స్ అధికారులు అలాగే తిరుమలలో ఉన్నటువంటి పోలీసు డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా దీనిపైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చగా రావడంతో పాటుగానే మళ్ళీ వాళ్ళంతా కూడా అదుపులోకి తీసుకొని ఒక కింద నుంచి వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఒక భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు అన్న దానిపైన అంతా కూడా విచారణ అయితే చేపట్టారు. సో ఇదంతా కూడా ఒక విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం మీదుగానే యొక్క తప్పిదం అంతా కూడా జరిగిందనే చూస్తున్నారు. ఇది ఇప్పటి వరకు అయితే మాత్రం మాంసాహారాలు అయితే మాత్రం ఎప్పుడు పైకి అయితే తీసుకురాలేదు. ఇప్పుడు కూడా ఒక అలిపిరి చెక్ పాయింట్ దగ్గర అయితే మాత్రం ఎక్కువగా మద్యం గాని గంజా గాని ఇటువంటివి మాత్రమే పట్టుబడతా ఉంటాయి. కాకపోతే అటువంటివి ఒకవేళ మిస్ అయినా కూడా తిరుమలలో అయితే అప్పుడప్పుడు అయితే మాత్రం వాటిని కూడా విజిలెన్స్ అధికారులు అయితే స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇలాగా కోడిగుడ్డు పలావుతో పాటు రావడం పాటుగా భక్తులు కూడా మండిపడుతున్నారు. అది కూడా ఫస్ట్ టైం కూడా ఒక మాంసాహారాన్ని పైకి తీసుకురావడం, వాళ్ళు భుజించే విధంగా కూడా వాళ్ళకి ఒక అవగాహన కూడా లేకపోవడంతో ఇది ఒక తప్పిదం జరిగిందనేసి ఇప్పటి వరకు చాలా మంది అయితే మాత్రం దీనిపైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్టుగా కనిపిస్తా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.